అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఎవరైనా అయితే కనుక నా పేరు అనూష అండ్ నాకు ఇద్దరు పిల్లలు ఆద్రిత్ అండ్ ఆర్షిత్ అండ్ నేను ఇక్కడ న్యూజెర్సీలో ఉంటాం మేము. మీ అందరికీ ఆదర్శ్ ఛానల్ వ్లాగ్స్ తరపున ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది మాకు చాలా బిజియెస్ట్ డే అనమాట, మోస్ట్ బిజియెస్ట్ డే. మార్నింగ్ నేను ఈరోజు 2 o'clock లేచాను. అంత పూజ అంతా అయిపోయింది. ఇప్పుడే 2కి లేచి మహానైవేద్యం చేద్దామని అనుకున్నాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము అసలు సెలబ్రేట్ చేసుకోలేదు, మావయ్య గారు లేరు అనమాట. అందుకనే 1 year దాకా అత్తయ్య గారు మేము సెలబ్రేట్ చేసుకోకూడదు. సో ఏ ఫెస్టివల్స్కి మహానైవేద్యము ఇట్లా ఏమి మేము చేయలేదు. సో ఈ ఇయర్ కొంచెం స్టార్టింగ్ మంచిగా మహానైవేద్యము అలా పెట్టి అన్నీ చేసుకోవాలి. అందుకే ఈరోజు అత్తయ్య గారికి మమ్మీకి ఇద్దరికి చెప్పాను అనమాట. 2 o'clockకి అంటే వాళ్ళ టైం ప్రకారం, ఇండియా టైం ప్రకారం 11:30కి లేపండి అని చెప్పాను. సో ఎందుకు నేను 2 o'clock లేచి ఇవన్నీ చేశాను అంటే అన్నీ ప్రిపేర్ చేశాను అంటే మోహన్కి మీటింగ్స్ ఉన్నాయి. 7 నుంచి మీటింగ్స్ అనమాట. ఎర్లీ 7 కల్లా మీటింగ్స్కి వెళ్ళాలి, అటెండ్ అవ్వాలి. అంటే he has to start around 5 o'clock. ఎందుకు అంత తొందరగా స్టార్ట్ అవటం అనుకోవచ్చు. ఈ న్యూయార్క్లో, న్యూజెర్సీలో, కనెక్టికట్లో ఇట్లాంటి ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుస్తుందండి. ఎందుకంటే న్యూయార్క్ సిటీకి వెళ్ళాలి అంటే ముందుగా స్టార్ట్ అవ్వాలి, లేకపోతే ట్రాఫిక్లో స్టక్ అయిపోతే కనుక వీ నెవర్ నో ఎప్పుడు మూవ్ అవుతామో. 2-3 hours అయినా పడుతుంది. సో ఎర్లీగా స్టార్ట్ అయిపోతారు యూజువల్లీ కొంచెం దూరం నుంచి వచ్చేవాళ్ళు. అట్లీస్ట్ ఎందుకంటే ఆయనకి వెళ్ళే టైం కన్నా డే స్టార్ట్ అయ్యేటప్పుడు కనీసం ఉగాది పచ్చడైనా తిని స్టార్ట్ చేస్తారు. కొంచెం ఆస్పీషియస్గా అని నా ప్లాన్, మీటింగ్ సక్సీడ్ అవుతుంది అని. సో అందుకే నేను వీళ్ళని లేపి వీళ్ళకి డ్రెస్ వేసి అండ్ వీళ్ళకి తలస్నానం చేయించటము ఇది పెద్ద టాస్క్ అనమాట నాకు. ఏదో ఫోటోల్లో చక్కగా భలే ఉన్నాయి, వీళ్ళ డ్రెస్ భలే వేస్తుంది అంటారు. వేస్తుంది అంటే వాళ్ళు అస్సలు ఇష్టపడరండి ఇండియన్ డ్రెస్సెస్ వేసుకోవటానికి. అసలు ఎంత పేచీ పెడతారో. సో వాళ్ళకి నేను అన్నీ సెట్ చేసి ఆ మాటలు ఈ మాటలు చెప్పి వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవన్నీ వేయాలి. అండ్ దట్ టు స్కూల్ టైం అనమాట. సో ఇవన్నీ నేను చేయాలి అంటే ఐ షుడ్ బి రియల్లీ ప్రిపేర్డ్ వెల్. ముందే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. వాళ్ళు లేచే టైంకి నాకు ఇంకా వాళ్ళ మీద అటెన్షన్ పెట్టాలి, ఎటువంటి ఫోకస్ నేను పెట్టుకోకూడదు అని చెప్పి. సో are you done? Oh yes, we are already done. Before I have talking. No, it's okay. It's good. It's good. నైవేద్యము మోహన్ వెళ్ళిపోవడం దాకా అయిపోయింది. పిల్లల స్నానాలు అయిపోయినాయి అండ్ ఆద్రిత్ చక్కగా లాగిన్ అయిపోయాడు. అండ్ నా నేను ఇంకా కూర్చొని ఆరామ్సే బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. గురించి చెప్పాలంటే ఇది చాలా ఓల్డ్ శారీ అండి నాది. మా అత్త మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ అనమాట. తను ఇండియా వెళ్తే బేబీ షవర్ అప్పుడు పెట్టారు నాకు ఈ శారీ. కోట అంటారు కదా, లైట్ వెయిట్ శారీ. నేను ఇదే చేసుకొని చక్కగా పూజ చేసుకున్నాను. అన్నీ
ఎందుకంటే నాకు ఈవెన్ ఈ కొంచెం హెవీ వర్క్ ఉన్నప్పుడు కొంచెం క్యారీ చేసుకోవడానికి ఈజీగా లైట్ వెయిట్ అయితే కనుక నాకు బాగుంటుంది. అండ్ ఈ బ్లౌజ్ వచ్చేసి నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇండియాకి. సో శారీ మీదకైతే పేరప్ చేశాను. ఈ ఫెస్టివల్కి ఇవి మా కిడ్స్ అవుట్ఫిట్స్ అనమాట. ఇవి నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. Happy Ugadi! యూజువల్లీ కిడ్స్కి కాటన్ ఇవి ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి గుచ్చుకోవటం ఇట్లాంటివి ఏమీ ఉండదు. మిగిలిన షేర్వాణి లాంటివి అయితే పాపం ఇప్పుడు అదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇవైతే ప్రాబ్లం ఉండదు అనమాట వేసుకోవడానికి. అండ్ కమింగ్ టు మై అవుట్ఫిట్, నేను ఇది ఆదర్శ్లో తీసుకున్నాను. ఇది నేను చెప్పాను కదా నేను రీసెల్లింగ్ బిజినెస్ చేస్తాను అని. సో అక్కడ నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. సో అందుకనే ఈ బ్లూ తీసుకున్నాను. దీనికి నేను చున్నీ వచ్చేసి దుపట్టా పాతదే నేను పేరప్ చేశాను అనమాట దీనికి. అండ్ దీని కలర్స్ వచ్చేసి యెల్లో అండ్ రెడ్ ఫ్లవర్స్ అట్లా థ్రెడ్ వర్క్ వచ్చింది. అండ్ నెక్లెస్ మీరు చూసే ఉంటారు, చోకర్, అది సెట్ చేసుకున్నాను. సో దిస్ ఈస్ మై ఫుల్ అవుట్ఫిట్. సో ఇంకా తర్వాత ఆబ్వియస్లీ ఇంకా పంచాంగం ఎలా ఉంటుంది అవన్నీ వింటారు కదా. సో ఎలా ఉంటుంది మనకి రాశి ఫలాలు, మాకు రాజపూజ్యం వ్యయం ఎలా ఉంటుంది అనేది జస్ట్ చూస్తాను. ఈరోజు ఫస్ట్ డోస్ వేయించుకుంటున్నాను. అసలు నేను ఇది 1 month బ్యాక్ చేయాలి, బట్ నాకైతే అదొక కైండ్ ఆఫ్ అంత ఇంట్రెస్ట్ అయితే లేదు వ్యాక్సిన్ వేయించుకోవటానికి అనేది. ఎందుకంటే వేసుకుంటే ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి అని ఒక ఇది తప్ప నాకేంటంటే ఇప్పుడు సపోజ్ పోలియో అనుకోండి, అది వేసుకుంటే మనకి పోలియో రాదు ఆ వ్యాక్సిన్, అందుకే వేయిస్తాం మనం పిల్లలకి, మనము వేసుకుంటాము. సో అలా వచ్చినప్పుడు వేసుకుందాము, ఈ లోపల ఎందుకు లేనిపోని సిక్ అయితే నా భయం ఏంటంటే నేను కొంచెం వేసుకున్నా ఏమైనా బాడీ పెయిన్స్ కానీ ఏమైనా రియాక్షన్స్ వస్తే పిల్లల్ని చూడటానికి ఇబ్బంది అయిపోతుంది. అంతగా అయితే ఇష్టం లేదు వ్యాక్సిన్స్ అవి వేసుకోవటము, ఎక్కువ ప్రిఫర్ చేయను. బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి నాకు వ్యాక్సిన్స్ అంటే మేము హోమియో వాడేవాళ్ళము. సో అందుకనే ఎక్కువ అంటే అన్ని వాటిల్లోనే అనమాట. హోమియోలోనే మీకు ఐడియా ఉంటుంది, హోమియో వాడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో హోమియో మెడిసిన్లోనే మాకు వ్యాక్సిన్స్ ఉంటాయి. మేము సపరేట్గా మేము వ్యాక్సిన్స్ అయితే ఎప్పుడు వేసుకోలేదు. అండ్ కమింగ్ టు మై కిడ్స్, వాళ్ళకైతే నేను ప్రాపర్గా వాళ్ళు ఇచ్చిన ప్రకారము అన్ని వ్యాక్సిన్స్ అయితే వేయించాను. అందరూ ఒక్కొక్కళ్ళకి బాగానే పడుతుంది, ఏమీ రావట్లేదు, హెడేక్ కూడా రావట్లేదు అంటున్నారు. కొంతమంది ఏమో బాడీ పెయిన్స్ ఉంటాయి, సిక్ అవుతున్నాం, ఫీవర్స్ కూడా వస్తున్నాయి, సెకండ్ డోస్కి ఫస్ట్ డోస్కి అలా అంటున్నారు. సో అందుకే నేను అది ఆలోచించి అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను. సో ఫైనల్లీ ఇంకా తీసుకోవాల్సి వచ్చింది అనమాట. సో అందుకే ఈరోజు వ్యాక్సిన్ అయితే తీసేసుకుంటున్నాను. అపాయింట్మెంట్ 5:15కి అనమాట. సో నేను ఇంకా పిల్లలు మోహన్ చూసుకున్నారు. సో నేను వెళ్ళి ఇంకా అక్కడ నుంచున్నాను. సో అంటే సపరేట్ లైన్స్ ఉంటాయి 5:15కి 5:30కి, డిపెండ్స్ ఆన్ అవర్ అపాయింట్మెంట్స్. ఒక్క లైన్ అయితే మెయింటైన్ చేస్తారు. అసలు లోపలికి వెళ్తే నాకు ఏం అర్థం కాలేదు, ఇంత పెద్ద హాల్, అందరూ దే ఆర్ అంటే డిఫరెంట్ ఒకళ్ళు ఫస్ట్ ఇన్సూరెన్స్ చెక్ చేస్తారనమాట. ఇన్సూరెన్స్ మనకు ఒక ట్యాగ్ అయితే ఇస్తారు వాళ్ళు, అదే చేతికి బ్యాండ్ లాగా వేసుకోవాలనుకున్నాము. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదొక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. కొంచెం ఇప్పుడు మళ్ళీ స్పైక్ అవుతున్నాయి కేసెస్ అని వింటున్నాము. సో ఎందుకైనా మంచిది రిస్క్ తీసుకోకూడదు తెలిసి అని ఇంకా నేను మోహన్ అయితే వేయించేసుకున్నాము. సో నేను వేయించుకుంది ఫైజర్ అనమాట. సో 2 డోసెస్ ఉంటాయి కదా, మళ్ళీ 3 weeksకి అపాయింట్మెంట్ తీసుకున్నాను. సో షార్ట్ తీసుకొని నేను 6:10కి తీసుకున్నా అండి. సో 15 minutes ఆఫ్టర్ షార్ట్ 15 minutes అయితే మనని అబ్జర్వేషన్ ఏరియాలోకి వెళ్ళి కూర్చోమంటారు. సో దట్ నర్స్ వచ్చి మనకి నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఏంటి, ఫర్దర్గా ఐ మీన్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనం ఎలా రియాక్ట్ అవ్వాలి ఇవన్నీ ఇన్స్ట్రక్ట్ చేస్తారు మనకి. సో ఇదేదో వేసుకోగానే బయట బాగా తిరగచ్చు అని అట్లా కాదండి. జస్ట్ ఇప్పుడు బాగా స్పైక్ అవుతున్నాయి ఇక్కడ కూడా, మిషిగన్లో చాలా ఎక్కువగా ఉంది. సో వీ నెవర్ నో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కదా. సో జెర్సీలో ఎలా ఉంటుందో తెలియదు. సో ముందు జాగ్రత్తగా అయితే కొంచెం కేర్ఫుల్గా వేయించేసుకున్నాము. సో ఇలా నా ఫస్ట్ డోస్ ఆఫ్ వ్యాక్సినేషన్ ఉగాది రోజు వేయించేసుకున్నాను. వన్స్ అగైన్ మీ అందరికీ Nama సంవత్సర శుభాకాంక్షలు.